నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ అరవిందారామం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ రోజు ఆదివారం. అరవిందకి ఆదివారం ఇంకా ఎక్కువ పని. భర్తకి సెలవు, పిల్లలు చిన్నవాళ్ళు. 3వ సంవత్సరం నిండుతున్న పాప, బాబుకి సంవత్సరంన్నర. భర్త శ్రీరామ్ ఆఫీస్కి వెళితేనే హాయిగా ఉంటుంది అరవిందకి. రోజు 9 కల్లా భర్తకి క్యారేజ్ ఇచ్చి పంపించేస్తే సాయంత్రం 6ంటికి ఇంటికి వస్తాడు. పిల్లలతో ఏదో అవస్థ పడినా ప్రాణానికి ప్రశాంతత ఉంటుంది. శ్రీరామ్ ఇంట్లో ఉంటే ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టడు. తాను ఆఫీస్కు వెళ్లి సంపాదించే మహారాజులాగా భావిస్తాడు. ఇంటికొస్తే భార్య అగ్గగ్గలాడుతూ ఉండాలి. ఆఫీస్ నుంచి రాగానే చేతిలో బ్యాగు తీసుకోవాలి, మంచినీళ్ళు ఇవ్వాలి. తరువాత అతను ఫ్రెష్ అయి కూర్చుంటే కాఫీ గాని టీ గాని ఇవ్వాలి. అతను సోఫాలో టీవీ ఆన్ చేసుకుని కూర్చుంటాడు. ఇంకా అరవింద రాత్రికి వంట పనులు చేసుకోవాలి. పిల్లల్ని సముదాయించుకుంటూ వంట చెయ్యాలి. పిల్లలు గొడవ చేసినా ఏడ్చినా చిరాకు పడతాడు. పెళ్ళయ్యాక అతని స్వభావం ఇది అని తెలిసాక అరవింద అతనికి అనుగుణంగా సర్దుకుపోవడం మొదలుపెట్టింది. ఆదివారం అతను ఇంకా లేజీగా ఉంటాడు. దగ్గరుండి అన్ని సమకూర్చాలి. బాత్రూంలో టవల్ పెట్టడం దగ్గర నుంచి. చెడ్డవాడు కాదు గాని అతను పెరిగిన విధానమో ఏమో, తను మగవాడు అనే అహం ఉంటుంది. స్నేహంగా ఉండడం తెలీదు, ఇష్టం ఉండదో గాని మొత్తానికి ఉండడు. వాళ్ళమ్మకి 4 మగపిల్లలే. ఆడపిల్లల కష్టాలు తెలియకపోవడానికి అది ఒక కారణమేమో. ఆదివారం ఆ హడావిడిలో ఉండగా అరవింద తండ్రి వాళ్ళింటికి వచ్చాడు. తండ్రిని చూసి ఉబ్బి తబ్బిబ్బైపోయింది అరవింద. నాన్నగారు అంటూ హాల్లోకి వచ్చింది. అంతా బావున్నారా? అమ్మ ఎలా ఉంది? చెల్లి తమ్ముడు బావున్నారా అంటూ కుశల ప్రశ్నలు కురిపించింది. ఆ అంతా బాగానే ఉన్నామమ్మా అని కూర్చున్నారాయన. ఎలా ఉన్నారు అల్లుడు గారు అని పలకరించారు శ్రీరామ్ని. బాగానే ఉన్నాను అన్నాడు శ్రీరామ్ భావంగా. ఈరోజు మీరు కూడా ఇంట్లోనే ఉంటారు కదా, అందరినీ చూసినట్టుంటుందని వచ్చాను అని సంజాయిషి ఇచ్చినట్టుగా చెప్పారాయన. ఇప్పుడే వస్తాను నాన్న అని వంటింట్లోకి వెళ్ళింది అరవింద. శ్రీరామ్కి 9 గంటలకల్లా టిఫిన్ చేసేయాలి. పని చేసుకుంటూ నాన్నగారు ఎందుకు వచ్చారబ్బా అనుకుంది మనసులోనే. ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటుంది. ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి కూకట్పల్లి రావాల్సిన అవసరం ఏమై ఉంటుంది అనుకుంది అరవింద. తండ్రి మాటలు వినబడితే వంటింటి తలుపు దగ్గర నిలబడింది. మీతో మాట్లాడదామనే వచ్చాను బాబు. అర్చనకి పెళ్లి కుదిరినట్టు మీకు తెలుసు కదా. 1,00,000 రూపాయలు అవసరం పడ్డాయి. మన శివాజీకి జాబ్ వచ్చింది కదా TCSలో. వాడు చేరగానే నేను 2 నెలల్లో ఇచ్చేస్తాను అంటున్నారాయన. శ్రీరామ్ వెంటనే నా దగ్గర లేవండి, మొన్ననే మా నాన్నగారు కావాలంటే ఇచ్చేశాను అంటున్నాడు. అరవిందకి దుఃఖం వచ్చింది. మొన్న అమ్మ చెప్పింది చెల్లెలి పెళ్లికి కొంచెం డబ్బు తక్కువైంది అని. కానీ ఈ రోజు తన తండ్రి నిస్సహాయంగా తన ఇంటికి వచ్చి లేదనిపించుకోవడం అరవిందకి చాలా బాధ అనిపించింది. శ్రీరామ్ తన దగ్గర ఉండి కూడా లేవు అంటున్నాడని అరవిందకి తెలుసు. కానీ తను ఏం చేయగలదు? ఇంతలోనే తండ్రి లేచి నిలబడి, సరే బాబు, ఒక్కసారి అందరూ ఇంటికొచ్చి వెళ్ళండి. మీకు వీలవ్వకపోతే అరవిందను పిల్లలనైనా పంపించండి. ఓ 4 రోజులు ఉండొస్తారు. అమ్మ అరవింద, వెళ్ళొస్తానమ్మా అన్నారు అక్కడే ఆడుకుంటున్న పిల్లల్ని దగ్గరికి తీసుకుంటూ. అరవింద వంటింట్లోంచి బయటకొచ్చి, టిఫిన్ అయిపోవచ్చింది నాన్న, తిని వెళ్ళండి అంది. వద్దమ్మా, వెళ్ళొస్తాను అని బయటకు నడిచారు. అరవింద తాను వెనకే వెళ్ళి గుమ్మం వరకు అక్కడే నుంచుని ఆయన కనపడేంత వరకు అక్కడే నిలబడి చూసి లోపలికొచ్చింది. శ్రీరామ్ టీవీ చూస్తూనే ఉన్నాడు అభావంగా. అరవింద లోపలికి వెళ్ళి పెసరట్లు ప్లేట్లో పెట్టుకునొచ్చి శ్రీరామ్కిచ్చింది. అది తీసుకుంటూ, ఇంత పొద్దున్నే మీ నాన్నగారు వస్తేనే నాకు డౌట్ వచ్చింది ఇలాంటిదేదో ఉంటుందని. అల్లుడికి ఇవ్వాల్సింది పోయి అల్లుణ్ణే అడగడం అన్నాడు. కొడుకు చదివింకా అవలేదు, అయ్యాక ఉద్యోగం వచ్చాక జీతం. ఏమో పరిస్థితులు ఎలా మారతాయో ఎవరికి తెలుసు అన్నాడు. మీరైతే లేవని బాగానే చెప్పేశారుగా
అంది అరవింద కొంచెం రోషంగా. మరి చెప్పక, ఇక్కడేమన్నా నా దగ్గర రాసులు పోసున్నాయా ఇవ్వడానికి అన్నాడు శ్రీరామ్. అరవింద లోపలికి వెళ్ళిపోయింది. పౌరుషాలు రోషాలకి ఏమీ తక్కువ లేదు అని గుణుక్కున్నాడు శ్రీరామ్. ఆ రోజు అలా ఏదోలా భారంగా అరవిందకి, ఎప్పటిలాగానే శ్రీరామ్కి గడిచింది. మర్నాడు భర్త ఆఫీస్కి వెళ్ళగానే పిల్లల్ని తీసుకుని దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళింది అరవింద. అరవింద దేవుడికి దండం పెట్టుకుని కొంచెంసేపు ప్రశాంతంగా కూర్చుని వద్దాము అనుకుని గుడికెళ్ళింది. గుళ్ళో దర్శనానంతరం అక్కడ మండపంలో కూర్చుంది. పిల్లలిద్దరూ కింద ఆడుతూ ఉంటే చూస్తూ ఇంతలో ఎవరో అరవిందా అని పిలిచినట్లయి పక్కకు చూసింది. నేను అరవిందా, కార్తీక్ని అన్నాడు కార్తీక్ చంద్ర. నువ్వా కాదా అని డౌట్ వచ్చింది సుమా అన్నాడు నవ్వుతూ. అరవింద కూడా ఆశ్చర్యంగా చూసి నవ్వుతూ, ఎన్నేళ్లైంది నిన్ను చూసి, ఏం చేస్తున్నావు, ఎక్కడుంటున్నావు, ఇక్కడున్నావేంటి అంది ప్రశ్నల వర్షం కురిపిస్తూ. కార్తీక్ అక్కడే కూర్చుంటూ, నేను ప్రస్తుతం హైదరాబాదులోనే ఉంటున్నాను. ఇక్కడికొచ్చి ఒక 10 నెలలవుతుంది. ఢిల్లీ నుంచి వచ్చాను ఇక్కడ జాబ్ వస్తే. ఈ ఏరియాలో మా మావయ్య ఉంటాడు. ఈ మధ్య ఆయన ఆరోగ్యం బాగోలేదంటే చూసిపోదామని వచ్చాను. సరే తిరిగి వెళుతూ ఉంటే ఈ గుడి కనిపించింది. ఒక్కసారి దర్శనం చేసుకుని వెళదామని వచ్చాను అన్నాడు నవ్వుతూ. ఇక నీ గురించి చెప్పు. మాస్టారు, మీ అమ్మగారు ఎలా ఉన్నారు, శివ, అర్చన ఎలా ఉన్నారు అని అడిగాడు. నాన్నగారు రిటైర్ అయ్యి 2 ఏళ్ళు అవుతుంది. శివ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఇక్కడే సిబిఐటిలో. చెల్లెలు డిగ్రీ అయిపోయింది, పెళ్లి కుదిరింది. వచ్చే నెల పెళ్లి. మా వారు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను హౌస్ వైఫ్ని. అరుగో నా పిల్లలు. ఇది నా జీవితం అంది. అదేంటి అరవిందా, అంత తెలివైన దానివి ఇలా హౌస్ వైఫ్లా ఉండిపోవడం ఏంటి? నువ్వు మ్యాథ్స్ ఎంత బాగా చేసేదానివి అన్నాడు కార్తీక్. ఇంటర్ చదువుతూ ఉన్నప్పుడు కార్తీక్ చంద్ర అరవింద వాళ్ళ నాన్నగారి దగ్గరికి ట్యూషన్కి వెళ్ళేవాడు. అరవింద వాళ్ళ నాన్నగారు కొంతమంది తెలివైన పేద విద్యార్థులకి చాలా తక్కువ ఫీజుతో ఐఐటి మ్యాథ్స్ కి కోచింగ్ ఇచ్చేవారు. అందులో కార్తీక్ చంద్ర ఒకడు. అప్పుడు అరవింద కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివేది. తాను పొద్దున్నే లేచి కూర్చుని పిల్లలందరితో పాటు నేర్చుకునేది. తరువాత కార్తీక్కి ఐఐటి ఢిల్లీలో సీట్ వచ్చింది. తరువాత ఇదే కలవడం. అరవిందని ఇంజనీరింగ్ చదివించలేక బిఎస్సి మ్యాథమెటిక్స్ చదివించి పెళ్లి చేశారు. అరవింద నవ్వి, మా ఆర్థిక పరిస్థితుల్ని బట్టే నా చదువు. నా తరువాత ఇంకా 2 ఉన్నారని నేను అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. నా పెళ్లికి బాగానే ఖర్చు అయింది. నాన్నగారి పెన్షన్ మీద, ఇంటిలో ఒక వాటా అద్దె మీద సాగుతుంది వాళ్ళ సంసారం. నాన్నగారు మ్యాథ్స్ ఒక్కటే చెప్పగలరు. ఆ ఒక్క సబ్జెక్ట్కి ఇప్పుడు పిల్లలు రావడం లేదు కార్తీక్. మనప్పట్లాగా కాదు, అన్నీ ఒకచోట చెప్పే దగ్గరకే వెళుతున్నారు. శివాకి కూడా నాన్నగారు ఇంజనీరింగ్ చదవడానికి లోన్ తీసుకున్నారు. వాడికి లక్కీగా క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది. ఇంకో 3 నెలలైతే వాడు జాబ్లో జాయిన్ అవుతాడు. నాన్నగారికి హెల్ప్ అవుతాడు అనిపిస్తోంది. అరవింద ఆగింది. మాస్టర్కి ఇప్పుడు బాగా ఇబ్బందిగా ఉందా అరవిందా అన్నాడు కార్తీక్. అంటే చెల్లి పెళ్లి దగ్గర పడుతోంది. నీకు తెలుసు కదా, ఆడపిల్ల పెళ్ళంటే ఎన్ని ఖర్చులుంటాయో. పెళ్లికి కొంత డబ్బు తక్కువ పడింది. దానికోసమే ఆయన కొంచెం ఆందోళన పడుతున్నారు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది చంద్ర, నేను మగపిల్లాడినై ఉండుంటే ఏదో ఒక విధంగా నాన్నగారికి సహాయపడేదాన్ని. కంప్యూటర్ కోర్సెస్ ఏవో కొన్ని నేర్చుకుంటే నాకు ఇప్పుడు ఉద్యోగం వస్తుంది. కానీ మా ఆయనకి నేను ఉద్యోగం చేయడం ఇష్టం ఉండదు. ఆయనతో ఘర్షణ పడి నేనెలా జాబ్ చేయగలను చెప్పు. నాన్నగారికి బోలెడు సమస్యలు ఇప్పటికే. మళ్ళీ నేను సమస్య కాకూడదు కదా. అందుకే అలా అనుకునే సర్దుకుపోతూ ఉన్నాను. ఏంటో నా ఫీలింగ్స్ ఎవ్వరికీ చెప్పుకునే దారి లేక నువ్వు అడగగానే నా బాధలన్నీ చెప్పేశాను. ఏమీ అనుకోకు. నీ గురించి చెప్పు అంది అరవింద. నేను ఢిల్లీ ఐఐటిలో చదువయ్యాక అక్కడే ఎంటెక్ చేశాను. యుఎస్ ఆఫర్ వచ్చినా వెళ్ళలేదు. అమ్మ నాన్నగారిని వదిలి వెళ్ళాలని అనిపించలేదు. అక్కకి పెళ్ళైపోయింది, నాకు కూడా పెళ్ళయింది. నా వైఫ్ డాక్టరు. అందరం ఇక్కడే కలిసి ఉంటున్నాం అన్నాడు. చాలా సంతోషం కార్తీక్, నాన్నగారికి చెప్తాను, చాలా సంతోషిస్తారు అంది. లేదు లేదు, నేనే వెళ్తాను.
వెళ్ళి సర్ప్రైజ్ ఇస్తాను. నువ్వు చెప్పకు అన్నాడు నవ్వుతూ. మాస్టర్ ఫోన్ నంబర్ ఇవ్వు, అలాగే అడ్రస్ కూడా, నీ ఫోన్ నంబర్ కూడా ఇవ్వు అన్నాడు కార్తీక్ చంద్ర. అరవింద అన్ని డీటెయిల్స్ ఇచ్చింది. అరవింద ఫోన్ నెంబర్ చూసి, అదేంటి నువ్వు ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చావు అన్నాడు. నాకు సెల్ ఫోన్ లేదు అంది నవ్వుతూ. అరవింద పరిస్థితి అర్థం అవుతోంది అతనికి. మీ హస్బెండ్ ఎక్కడ పనిచేస్తారు అని అడిగాడు. అరవింద కంపెనీ పేరు చెప్పగానే అతని బ్రుకుటి ముడిపడింది. పేరేమిటి అన్నాడు. పేరు చెప్పగానే ఐసి అన్నాడు. సరే అరవింద, నిన్ను ఈ విధంగా కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తానురా అన్నాడు కార్తీక్. వద్దొద్దు కార్తీక్, ఇక్కడికి దగ్గరే మా ఇల్లు, వాకబుల్ డిస్టెన్సే, నువ్వు వెళ్ళిపో, నేను వెళతానులే అంది అరవింద. సరే మరి, నువ్వేమి వరి అవ్వకు, అన్ని సమస్యలు సర్దుకుంటాయి అన్నాడు. పిల్లలిద్దరినీ కాసేపు ఎత్తుకొని ముద్దు చేసి తను బయలుదేరాడు కార్తీక్ చంద్ర. 2 రోజుల తర్వాత శ్రీరామ్ ఆఫీస్ నుంచి వచ్చి అరవిందా అరవిందా అని హడావిడిగా పిలిచి, నువ్వు చెప్పలేదేంటి ఎప్పుడు నాకు అన్నాడు అరవింద 2 చేతులు పట్టి ఊపుతూ. ఏంటి అంది అయోమయంగా అరవింద. అదే, మా సీనియర్ ప్రాజెక్ట్ మేనేజరు మీ అందరికీ తెలుసని అన్నాడు ఎగ్జైటింగ్ గా. ఎవరి గురించి చెప్తున్నారు మీరు అంది అయోమయంగా అరవింద. అదే, కార్తీక్ చంద్ర గారి గురించి. ఆయన కింద మేం 100 మందిమే పనిచేస్తాం. మా అందరికీ బాస్ ఆయనే. ఆయన మామయ్య గారి దగ్గరే చదువుకున్నారట కదా. నిన్ను అర్చనని తన సిస్టర్స్ అన్నారు అన్నాడు. మీరు నిదానంగా చెప్పండి, నాకేమీ అర్థం కావడం లేదు. కార్తీక్ చంద్ర మా ఇంటికొచ్చి నాన్నగారి దగ్గర చదువుకున్నాడు, అది తెలుసు నాకు, అంతే. తను మీ బాస్ అని నాకు తెలియదు అంది అరవింద సిన్సియర్గా. కూర్చో చెప్తా అన్నాడు శ్రీరామ్. ఇవాళ ఆఫీస్కు వెళ్ళిన గంటకి కార్తీక్ చంద్ర గారి నుంచి కాల్ వచ్చింది. నేను ప్రాజెక్టు గురించి అడుగుతారేమో అని వెళ్ళాను. చూస్తే అక్కడ ఆయన క్యాబిన్లో మీ నాన్నగారు ఉన్నారు. నేను షాక్ అయిపోయి చూస్తూ ఉండగా ఆయన, ఇతనేనా మాస్టారు అని అడిగారు నన్ను చూపించి. మామయ్య గారు అవును అన్నారు. అప్పుడు చెప్పారు ఆయన, శ్రీరామ్, ఈయన మా మాస్టారు, మధుసూదనం మాస్టారు. ఈయన వల్లనే నాకు ఐఐటిలో సీట్ వచ్చింది. నా ఈ పొజిషన్కి మాస్టారే కారణం. నాకు 1 వారం క్రితమే తెలిసింది ఈయన ఆచూకీ. ఈ రోజు మన ఆఫీస్ చూపిద్దామని తీసుకొచ్చాను. ఇప్పుడే చెప్పారాయన మా అల్లుడు కూడా ఈ ఆఫీస్లోనే పనిచేస్తారని. పేరడిగి నిన్ను పిలిపించాను. అయితే నువ్వు మా అరవింద హస్బెండ్ అన్నమాట. నాకు అరవింద, అర్చనలు దేవుడిచ్చిన చెల్లెళ్ళు అన్నారు. మాస్టారు, అరవింద ఆ రోజుల్లో మాకంటే చిన్నదైనా మా అందరితో సమానంగా మ్యాథ్స్ చేసేది. తర్వాత ఏం చదివింది అని అడిగారు. మామయ్య గారు చెప్పారు నీ గురించి. ఏంటి మాస్టారు, అంత తెలివైన అమ్మాయిని ఇంకా చదివించకపోయారా అన్నారు. మీ అందరి గురించి ఎంత గొప్పగా చెప్పారో. తర్వాత నేను నా సీటుకి వెళ్ళిపోయాను. మామయ్య గారిని 1 అరగంట తర్వాత తన కారులో డ్రైవర్నిచ్చి ఇంటికి పంపించారు కార్తీక్ చంద్ర గారు అన్నాడు శ్రీరామ్. అవునా, ఇంత జరిగిందా అనుకుంది మనసులోనే అరవింద. ఆ రోజు తన భర్త చేసే ఆఫీస్ పేరు చెప్పగానే కార్తీక్ మొహంలో వచ్చిన మార్పులు గుర్తుకొచ్చాయి అరవిందకి. అందుక ఇంత మార్పు శ్రీరామ్లో అనుకుంది. ఈ రోజు రాత్రి వంటేం చేయకు, బయటికెళ్ళి భోజనం చేద్దాం అన్నాడు. నేను వంట చేసేశాను, తర్వాత ఎప్పుడైనా వెళదాంలేండి అంది. ఉరుముల్లేని వర్షంలా ఉంది శ్రీరామ్ తన మీద చూపిస్తున్న ప్రేమ. అదే అనుకుంది మనసులో. కానీ ఎక్కడా సంతోషంగా అనిపించలేదు. కానీ శ్రీరామ్ ప్రవర్తనలో మార్పు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. మర్నాడు శ్రీరామ్ ఆఫీస్కి వెళ్ళగానే ఇంటికి ఫోన్ చేసింది అరవింద. డబ్బు విషయం ఏమైంది నాన్నగారు అని అడిగింది. అప్పుడే ఆయన చెప్పారు, 2 రోజుల క్రితం కార్తీక్ వచ్చాడమ్మా తన భార్యను తీసుకుని మన ఇంటికి. నేను అతన్ని చూడగానే ఆశ్చర్యపోయాను. ఇక్కడే మీ ఆయన చేసే కంపెనీలోనే చాలా పెద్ద పోస్ట్లో ఉన్నాడట కార్తీక్. భార్య ఏమో అపోలోలో గైనకాలజిస్ట్ అట. మమ్మల్ని అందరినీ భార్యకు పరిచయం చేశాడు. నా వల్లనే తను పైకొచ్చానని భార్యకు చెప్పాడు. ఆ అమ్మాయి కూడా నవ్వుతూ చాలా విధేయతగా ఉంది. మనందరి వివరాలు తెలుసుకున్నాడు.
తమ్ముడు జాయిన్ అవ్వబోయే ఆఫీస్ గురించి అన్ని వివరాలు తెలుసుకున్నాడు. మీ అమ్మకి నాకు బట్టలు పెట్టి కాళ్ళకి దండం పెట్టాడు. ఈ రోజుల్లో అంత గుర్తుపెట్టుకుని రావడం చాలా అరుదు. నువ్వు కలిశావని చెప్పాడు. అర్చన పెళ్లికి వస్తానన్నాడు. అమ్మా, ఇంకో గొప్ప విషయం, 3 లక్షల చెక్కిచ్చి, మాస్టారు ఇది అప్పుగానే ఇస్తున్నాను, మీ అభిమానం తెలుసు నాకు, శివ ఉద్యోగంలో సెటిల్ అయ్యాక నిదానంగా నాకు తీర్చొచ్చు అన్నాడు. తమ్ముడితో, శివ ఇది నీ బాధ్యత, నాన్నగారిది కాదు, అలా అని నీకు బరువు బంధనం కాదు అని ఒక కొడుకుగా చెల్లెలి పెళ్లికి సాయం అనుకోండి మాస్టారు, వద్దనను అన్నాడు. ఇంకెక్కడా డబ్బుకు ప్రయత్నించకండి అని కూడా అన్నాడు. కాదనలేకపోయాను. నిజంగా ఇప్పుడు అవసరమే కదా. వెళుతూ వెళుతూ కార్తీక్ మళ్ళీ నా దగ్గరకు వచ్చి, మాస్టారు రేపు కారు పంపిస్తాను మీ ఇంటికి, మీరందులో మా ఆఫీస్కి రండి, ఒకసారి మా ఆఫీస్ అంతా చూపిస్తాను అన్నాడు. అలా అల్లుడు గారు ఆఫీస్కి వెళ్ళాను. మిగిలిన సంగతి నీకు తెలిసిందే. మాటల్లో అల్లుడు గారి గురించి చెప్పాను. శ్రీరామ్ తెలివైన వాడట, పని బాగా చేస్తాడట, మిగిలిన విషయాలు కూడా అన్ని సర్దుకుంటాయి చూడండి మాస్టారు అన్నాడు. నిజంగా దేవుడి లీల కాకపోతే ఇలా సహాయం నాకు దొరుకుతుంది అని నేను అనుకోలేదు. ఇక నిశ్చింతగా అర్చన పెళ్లి జరుగుతుంది అన్న నమ్మకం కలిగింది నాకు అన్నారు ఆయన. చాలా సంతోషం నాన్న, నేనేమీ చెయ్యలేకపోయానే అని చాలా మదన పడుతున్నాను. మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది, ఉంటాను మరి అని ఫోన్ పెట్టేసింది అరవింద. సాయంత్రం ఇంటికొచ్చాడు శ్రీరామ్. చేతిలో ఏదో ప్యాకెట్ ఉంది. అతను ఫ్రెష్ అయ్యాక కూర్చుని, అరవిందా ఒక్కసారి ఇలాలా వంటింట్లో స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి నా దగ్గరికి రా అన్నాడు. అరవింద అలాగే వచ్చింది. కూర్చో అరవిందా అన్నాడు. మాట్లాడకుండా కూర్చుంది అరవింద. లేచి కింద అరవింద కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. అయ్యో అదేమిటండి అంది అరవింద కంగారుగా. పర్లేదు, నేను చెప్పేది విను. నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలుసు. కార్తీక్ చంద్ర మీకు తెలుసు అన్నప్పటి నుంచి నాలో మార్పేదో వచ్చిందనుకుంటున్నావు కదా. నిజమే, అయితే అది నా స్వార్థంతో వచ్చిన మార్పు కాదు. అతని వల్ల నాకు కెరీర్ పరంగా లాభాలుంటాయని కాదు. నేను 2 రోజుల నుంచి ఆలోచిస్తూ ఉన్నాను. నేను ఒకలాంటి వాతావరణంలో పెరిగాను. నాన్నగారు ఎప్పుడూ అమ్మ మీద అధికారం చెలాయించేవారు. అమ్మ నాన్నగారంటే భయపడుతూ అగ్గగ్గలాడుతూ ఉండేది. అది తప్పని మాకు తెలీదు. తరువాత 3 వదినలు వచ్చారు. వాళ్ళని అన్నయ్యలు అలాగే చూసేవారు. అదే పద్ధతి అనుకున్నాను నేను. మగవాడికి అహం ఉండాలన్నట్టు ఉండేవారు నాన్నగారు. మీ నాన్నగారికి మొన్న నేను 1,00,000 రూపాయలు ఇవ్వలేదు. ఎందుకంటే నాకు అంతవరకు ఆయనంటే చిన్న చూపు. మీ శివాకి అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయితే ఎలా ఇస్తారు తిరిగి అన్న ఆలోచన నాలో ఉంది. అంతేగాని నా భార్యకు తండ్రి, ఆయనకు ప్రస్తుతం నేను తప్ప ఎవరు సహాయం చేస్తారు అన్న ఆలోచన లేదు నాకు. ఇప్పుడు వస్తూ మీ నాన్నగారికి ఫోన్ చేసి ఇప్పుడు ఇస్తాను 1,00,000 రూపాయలు అంటే ఆయన ఎంతో మర్యాదగా చెప్పారు. కార్తీక్ చంద్ర 3 లక్షలు తను అడగకుండానే ఇచ్చాడని. అవసరమైతే తప్పకుండా తీసుకుంటాను, ఏమీ అనుకోవద్దు అల్లుడు గారు అని చెప్పారు. నాకు మెత్తగా చెంప మీద కొట్టినట్టే అయ్యింది. నాకు సొంత మామగారి మీద లేని నమ్మకం అతనికి ఉంది కదా అనిపించింది. కార్తీక్ చంద్ర నా బాస్ అయినందువలన నేనిప్పుడు ఆయనకి హెల్ప్ చేస్తాను అన్నానని మామయ్య గారు అనుకుని ఉండొచ్చు. కానీ కారణం అది కాదు. అంత పెద్ద పోస్ట్లో ఉన్న కార్తీక్ చంద్రలోని వినయం, విధేయత, ఒద్దిక చూశాక ఆశ్చర్యం వేసింది నాకు. అతని ముందు నేను అన్ని విధాలా తక్కువే. అయినా ఎంత అహం నాలో ఉంది. తన శిష్యుడు అంత పెద్ద హోదాలో ఉన్న మీ నాన్నగారిలో ఎంత నిరాడంబరత. కార్తీక్ చంద్ర ఇప్పటికీ తన ఉన్నతికి కారణమైన మీ నాన్నగారిని మరిచిపోకుండా గుర్తుపెట్టుకోవడం. ఎంత డౌన్ టు ఎర్త్ ఉన్నాడు అతను. అసలు నువ్వు ఎంత తెలివైన దానివి. ఆ విషయం కార్తీక్ చంద్ర చెప్పే వరకు నాకు తెలియదంటే నేను ఎంత మూర్ఖుణ్ణి. నా దగ్గర ఉన్న విలువైన వజ్రం విలువ ఎంతో ఎవరో చెప్తే కానీ తెలుసుకోలేకపోయానే అన్న బాధ నన్ను తొలిచేస్తుంది. అతనితో సమానంగా మ్యాచ్ చేసేదానివంటే నిన్ను మీ నాన్నగారు స్తోమత లేక చదివించలేదు గాని చదివించుంటే ఇలా నా భార్యగా ఒక సామాన్య గృహిణిలా ఉండేదానివా? ఎక్కడో ఉండేదానివి, లక్షల్లో జీతం తీసుకుంటూ. మీరంతా చాలా గొప్పవాళ్ళు అరవిందా.
పరిస్థితులకి అనుగుణంగా సర్దుకుని బ్రతుకుతున్నారు అంతే. కార్తీక్ చంద్ర ఈ ఆఫీస్లోనే శాశ్వతంగా ఉండడు. అలాంటి వాళ్ళు ఎదుగుతూనే ఉంటారు. కానీ నాలో మంచి మార్పు అంటూ వస్తే అతనే కారణం. అతని గతం నాకు తెలియకపోతే నేను మారేవాణ్ణే కాదు. ఇది నిజంగా సహజంగా నాలో, నా ఆలోచనల్లో వచ్చిన మార్పు. స్వార్థంతో వచ్చింది కాదు. నన్ను నమ్ము. నేను బాగా ఆలోచించాను అరవిందా. నేను నిశ్చయానికి వచ్చాను. మనం మీ నాన్నగారికి ఇంటికి దగ్గరలోనే ఇల్లు తీసుకొని అక్కడికి వెళ్ళిపోదాం. మన చైత్రని ఈ సంవత్సరంలో నర్సరీలో ఎలాగూ వెయ్యాలి. నువ్వు వేదిని అత్తయ్య గారి దగ్గర వదిలి నీకిష్టమైన చదువు చదువుకో. నువ్వు టీచర్ కావాలంటే బిఈడి చదువు, లేకపోతే నీకు ఏది ఇష్టమైతే అది చదువు. నువ్వు కూడా జాబ్ చేద్దువు గాని. నువ్వు కూడా ఆర్థికంగా నిలదొక్కుంటే నువ్వు మీ పేరెంట్స్కి సహాయం చేయొచ్చు. నువ్వు ఇలా ఇంటికి పరిమితం అయిపోకూడదు అరవిందా. నన్ను క్షమించు అంటూ అరవింద ఒడిలో తల పెట్టుకున్నాడు. తన చేతిలో ఉన్న ప్యాకెట్టు అరవింద చేతికిస్తూ, ఇది మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ మోడల్ మొబైల్ ఫోను. అన్నీ మర్చిపోయి ఇది తీసుకో అరవిందా అన్నాడు. అరవింద కళ్ళ నుంచి కారుతూ ఉన్న నీళ్లు తుడుచుకుంటూ, మనలో ఒకళ్ళనొకళ్ళు క్షమించుకోవడాలు లేవండి. నన్ను అర్థం చేసుకున్నారు మీరు, అంతే చాలు అంది నవ్వుతూ. మా జీవితాల్లోకి నిజంగా కార్తీక చంద్రుల్లా వచ్చి చల్లని వెలుగులు నింపావు కదా కార్తీక్ అనుకుంది మనసులోనే. తల్లిదండ్రుల్ని అలా ఎప్పుడూ చూడని పిల్లలు ఏం జరుగుతుందో అన్నట్టుగా ఆశ్చర్యంగా చూస్తూ దగ్గరకొచ్చారు. అరవింద తన 2 చేతులతో ముగ్గురిని ఒకేసారి దగ్గరకు తీసుకుంది. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ పేరు అరవింద రామం. కథని రచించిన వారు ఉమాబాల చుండూరు. కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని ఖచ్చితంగా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.